యెషయా అనే భక్తుడు కూడా ఒక దివ్య దర్శనాన్ని చూశాడు, దైవ దర్శనాన్ని చూశాడు. ఆ దైవ దర్శనంలో సింహాసనాసీనుడు అయినటువంటి దేవుని సన్నిధిలో దేవుని దూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆరాధిస్తూ ఉండగా, ఈ లోపల యెషయా కూడా ఆ దైవ దర్శనంలో దేవుని సన్నిధికి వెళ్ళాడట. ఇంతలోకి అక్కడున్న పరిస్థితి అంతా చూసి యెషయా ఏడవటం ప్రారంభించాడు. ఏమని ఏడుస్తున్నాడు? అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను, అపవిత్రమైన పెదవులు కలిగిన జనుల మధ్య నివాసము చేస్తున్న వాడను, నేను పాపిని అని ఏడుస్తున్నాడు. దేవుని స్తోత్రం. యెషయా అనే దైవజనుడు అప్పటికే మంచి భక్తిపరుడు, దైవ దర్శనాన్ని చూడగలిగినటువంటి ఒక మంచి కృప కలిగిన వాడు. యెషయా ఒక మంచి ప్రవక్త. అట్లాంటి ఒక మంచి దైవజనుడే ఏమని ఏడుస్తున్నాడు? నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడినని తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. ప్రియులారా, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఈయన ఎక్కడికి వెళితే తన పాపం కనపడింది ఆయనకి? దేవుని సన్నిధిలోకి వెళితే అతని పాపం